శ్రీ నరేంద్ర గారు యవ్వనంలో ఉన్నప్పుడు చాలా మంది యువకుల వలె తన జీవితాన్ని చాలా ఉన్నతమైన కలలతో గడుపుతూ ఉండేవారు. వారి దూరదృష్టి, కృషి మరియు అంకితభావంతో ఆయన రమ్య ప్యాకేజింగ్ అనే సంస్థను స్థాపించి విజయవంతంగా మలిచారు. కాలక్రమేణా ఆ సంస్థ వేగంగా అభివృద్ధి చెంది బెంగళూరు మహానగరంలో వేలాది మందికి జీవితాలను ప్రసాదించి ఆర్థికంగా గొప్ప స్థాయికి చేరుకుంది. శ్రీ నరేంద్ర గారి వద్ద మెర్సిడెస్, పోర్షే వంటి విలాసవంతమైన కార్లు ఉండేవి. సంపద, హోదా, గౌరవం, జీవితంలో ప్రతి మనిషి విజయానికి ప్రతీకలుగా భావించే ప్రతిదీ ఆయన సొంతం చేసుకున్నారు. బయటివారి కళ్ళతో చూస్తే శ్రీ నరేంద్ర గారి జీవితంలో ఎంతో సంపదను సృష్టించారు, కాని వారికి ఏ లోటు లేనట్టే కనిపించేది. కానీ నరేంద్ర గారి హృదయంలో మాత్రం ఒక చెప్పలేని శూన్యత ఉండేది. ఆ శూన్యతను సంపద నింపలేకపోయింది, విజయం నింపలేకపోయింది, విలాసవంతమైన జీవితం కూడా నింపలేకపోయింది. ఎందుకంటే శ్రీ నరేంద్ర గారు వెతుకుతున్నది మరింత ధనం కాదు, విలాసాలు కాదు, విజయాలు కాదు. ఆయన వెతుకుతున్నది నిజమైన మనశ్శాంతి, తన జీవితానికి నిజమైన ఆత్మతృప్తిని మరియు అర్థాన్ని ఇచ్చే నిజమైన సేవ కోసం. ఆ ఆత్మాన్వేషణలో భాగంగా శ్రీ నరేంద్ర గారు క్రమం తప్పకుండా భారతదేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు దర్శించడంతో పాటు శ్రీ సాయిబాబా మందిరం కూడా వెళ్లడం ప్రారంభించారు. ఆ భక్తి క్షణాలు, ఆధ్యాత్మిక అనుభూతులు నెమ్మదిగా ఆయన జీవితాన్ని చూసే దృక్పథాన్ని మార్చసాగాయి. అప్పుడే ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసిన ఒక విశేషమైన సంఘటన జరిగింది. ఆధ్యాత్మిక గురువు ఒకరు ఒక శుభముహూర్తంలో శ్రీ నరేంద్ర గారికి గిర్ నందినిని బహుమతిగా అందించారు. చాలా మందికి అది ఒక సాధారణ బహుమతిగా కనిపించి ఉండవచ్చు, కానీ శ్రీ నరేంద్ర గారికి అది ఒక దైవిక సంకేతం, మహాశివుని ఆజ్ఞ. అదే వారికి ఒక ఆధ్యాత్మిక పిలుపుగా మారింది. ఆ పిలుపు నుంచి పుట్టినదే గోమాత సేవ మరియు గౌశుభం ఫౌండేషన్. ఆ ఒక్క సంఘటన ఆయన జీవితానికి కొత్త దిశను చూపించింది. ఆయన జీవన లక్ష్యాన్ని మరింత స్పష్టంగా, మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేసింది. తన జీవిత ధ్యేయం స్పష్టంగా కనిపించిన తర్వాత శ్రీ నరేంద్ర గారు ఎంతో మందిని ఆశ్చర్యపరిచే ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. తన విలాసవంతమైన కార్లను విక్రయించి తన సమయాన్ని, శక్తిని, సంపదను తన హృదయానికి అత్యంత దగ్గరైన ఒక మహత్తర సేవా కార్యానికి అంకితం చేశారు. ఆ మహోన్నత సంకల్పమే గౌశుభం ఫౌండేషన్ ఆవిర్భావానికి నాంది పలికింది. ఈ రోజు శ్రీ నరేంద్ర గారు తన జీవితాన్ని లాభనష్టాల ద్వారా కొలవడం లేదు, ఆయన జీవితాన్ని కొలుస్తున్నవి ఆయన సేవాభావం, ఆయన జీవన లక్ష్యం మరియు ప్రతిరోజు ఆయన స్పృశిస్తున్న అనేక జీవితాల్లో వెలిగిస్తున్న ఆశాకిరణాలు. ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో లభించే గొప్ప ఆశీర్వాదాలు అన్ని మనము విజయాన్ని వెంబడించడం ఆపినప్పుడు వస్తాయి, మరియు మన జీవితానికి నిజమైన అర్థం, పరమార్థం, లక్ష్యం కోసం ప్రయాణం ప్రారంభించినప్పుడు లభిస్తాయి. ఇదే శ్రీ నరేంద్ర గారి స్ఫూర్తిదాయక ప్రయాణం. సంపద నుంచి సేవ వైపు, విజయం నుంచి విలువల వైపు, వ్యక్తిగత లాభం నుంచి సమాజ సేవ వైపు. ఇది ఒక విజయవంతమైన వ్యాపారవేత్త తన జీవిత పరమార్థాన్ని తెలుసుకొని వేలాది మందికి స్ఫూర్తినిచ్చే సేవామూర్తిగా మారిన అపూర్వ గాథ. నడిచేది నరేంద్ర గారైన, నడిపించేది గోమాత తన దివ్యమైన ఆశీస్సులతో.